తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హైదరాబాద్ కు చెందిన దివంగత డాక్టర్ తులసిరామ్ కుమార్తె మువ్వల సుజన చంద్రశేఖర్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి దంపతులు దాతలను కండువాలు అమ్మవారి పసుపు కుంకుమ సత్కరించి అయోధ్య శ్రీరాముని ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, పన్నగ సాయి, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది సాయి, వెంకటకృష్ణయ్య, సుధీర్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు.
జిల్లా కోట పట్టణంలో వెలిసినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం జరుగు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత డబ్బు ఉన్నా అంత పిడికిడి అన్నంతో సమానం లేదు. ఎందుకనంటే ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్న తృప్తి ఇక దేంట్లో లేదు. ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం, పుట్టలేని వాడికి పుట్ట, ఈ దేశంలో ఉన్నంత పుణ్యం ఈ ప్రపంచంలో ఏదీ దొరకదన్నమాట. కావున అన్నప్రసాదం పెట్టిన వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలో విశేషం. కావున ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం స్వర్గీయ కీర్తిశేషులు డాక్టర్ తులసి రామ్ డాక్టర్ గారి కుమార్తె సుజనమ్మ, వాళ్ళ అల్లుడు గారు మువ్వల చంద్రశేఖర్ గారు, వాళ్ళ పుత్రిక యామిని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సరాసరిగా 700 మంది పైన భక్తులు ఈ ప్రసాద వినియోగాన్ని చేసుకున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మువ్వల చంద్రశేఖర్ గారి కుటుంబం ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో ఉంటూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి సరైన న్యాయమైన కోరికలను అమ్మ తీర్చాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నాం. సాయి.